वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग, इनको हमें फिर से प्राथमिकता देनी है। साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। నిన్న పిఎం మోడీ గారు హైదరాబాద్ సికింద్రాబాద్ లో రాజకీయ సభలు చేశారు. అదే సభల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్ ను తీసుకురావాలి, ఆన్లైన్ లో మీటింగ్ చేయాలి, డైలీ ఆఫీస్ కు వెళ్తే పెట్రోల్ డీజిల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది, కరోనా టైంలో ఎలాగైతే పాటించామో అదే పని చేయాలి, 1 year వరకు బంగారం కొనొద్దు అని పిలుపునిచ్చారు. కుకింగ్ ఆర్ రిఫైన్డ్ ఆయిల్ కూడా 10% తగ్గించండి, ఇది దేశ హితం కోసం మంచిది, మీ ఆరోగ్యం కోసం కూడా మంచిది అంటున్నారు. ఇది కూడా దేశ సేవే అంటున్నారు. ఎందుకు సడన్గా ఈయన ఇలా మాట్లాడుతున్నారు? బంగారం కొనకపోతే దేశ సేవ ఎలా అవుతుంది? గోల్డ్ కొంటే వ్యాట్, జిఎస్టీల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కదా. అసలు ఏం జరుగుతోంది అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. మార్కెట్లో గోల్డ్ ధరలు తగ్గించడానికి కావాలనే డిమాండ్ను తగ్గిస్తున్నారా? అన్నీ మాట్లాడుకుందాం. వీడియో కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్, దిగుమతులు అంటే ఇంపోర్ట్స్ ఎలా పనిచేస్తాయో ఫస్ట్ తెలుసుకుందాం. ఫినాన్షియల్ ఇయర్ 2025-26లో మనం $860 బిలియన్ విలువగల వస్తువులను అంటే గూడ్స్ను, సేవలను అంటే సర్వీసెస్ను ఇతర దేశాలకు అమ్మాం. $100 బిలియన్ అంటే 9 లక్షల కోట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. $860 బిలియన్ అంటే దాదాపు 75 లక్షల కోట్ల విలువగల ఐటీ సర్వీసెస్ను, జ్యువెలరీను, ఫుడ్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్ అని చెప్పి ఇతర దేశాలకు అమ్మాం. $970 బిలియన్ విలువగల వస్తువులను ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇతర దేశాల దగ్గర కొనుక్కున్నాం. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. $110 బిలియన్ మనం వ్యాపార లోటులో ఉన్నాం. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ దగ్గర డాలర్స్ ఎలా వస్తాయి అంటే, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా, నా బ్యాంక్ హెచ్డిఎఫ్సి. యూఎస్ఏలో నా గూగుల్ కంపెనీ నేను యాడ్స్ ద్వారా సంపాదించిన $100 నా హెచ్డిఎఫ్సి అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. $100ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపీగా కన్వర్ట్ చేసి 9,500 రూపీస్ను నాకు క్రెడిట్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇండియన్ బ్యాంక్స్ దగ్గరకు డాలర్స్ వస్తాయి. అంతేకాదు, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీస్ కూడా సర్వీసెస్ అమ్ముతున్నాయి. ఫారెన్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళకు డబ్బులు వస్తాయి. మన ఎన్ఆర్ఐ మిత్రులు ఇంటికి డాలర్స్ పంపుతున్నారు, ఇక్కడున్న రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ విధంగా కూడా ఇండియన్ బ్యాంక్స్కు డాలర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది అంటే, ఇరాన్ యుద్ధం వల్ల బ్యారెల్ ఆయిల్ ధర $128కు చేరుకుంది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ను ఎలాగైనా కొనాలి, దీన్ని ఆపడానికి లేదు. హెచ్బిసిఎల్, రిలయన్స్, ఇండియన్ ఆయిల్ వంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఇండియన్ బ్యాంక్స్ దగ్గర ఉన్న డాలర్స్ అన్నిటినీ తీసుకుని ఆయిల్ అండ్ గ్యాస్ను కొంటున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ అనేది అత్యవసరమైన వస్తువులు. ఇవి గనుక లేకపోతే వ్యాపారాలు స్తంభిస్తాయి. హాస్పిటల్స్ కు, అంబులెన్స్ కు పెట్రోల్ అండ్ డీజిల్ కావాలి. ఎమర్జెన్సీ సర్వీసెస్ కు, ఇండియన్ ఆర్మీ యొక్క వార్ ట్యాంకర్స్ కు, ఇలా అన్నిటికీ ఆయిల్ అండ్ గ్యాస్ కావాలి. గ్యాస్ లేకపోతే అన్నం ముద్ద నోట్లో వెళ్ళదు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇలా ఇండియన్ బ్యాంక్స్ దగ్గర ఉన్న డాలర్స్ మొత్తం ఆయిల్ అండ్ గ్యాస్ కొనడానికే ఖర్చు పెడుతున్నారు. ఇంకొక పక్క మనోళ్ళు రోజుకు 2000 కేజీల గోల్డ్ కొంటున్నారు. లాస్ట్ ఇయర్ 721 మెట్రిక్ టన్నుల గోల్డ్ ఇండియా, యూఏఈ, స్విట్జర్లాండ్, బ్రెజిల్, ఆఫ్రికా వంటి దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంది. అంటే 7,21,000 కేజీల గోల్డ్ కొంటున్నాం. ఈ గోల్డ్ కొనడానికి $72 బిలియన్ ఖర్చు పెడుతున్నాం. రవి అనే ఒక వ్యక్తి కళ్యాణ్ జ్యువెలర్స్లో 30 గ్రాముల గోల్డ్ 7 లక్షలు పెట్టి కొన్నాడు. కళ్యాణ్ జ్యువెలర్స్ తమ ఇండియన్ బ్యాంక్స్ అయిన హెచ్డిఎఫ్సి దగ్గరకు వెళ్ళి 7 లక్షలను $7,000గా కన్వర్ట్ చేసి యూఏఈలోని పలానా ఎతిహాదే గోల్డ్ అనే కంపెనీ అకౌంట్లో ఈ డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతే యూఏఈ కళ్యాణ్ జ్యువెలర్స్కు గోల్డ్ అమ్ముతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తోంది, $7,000 కోసం తాను సంపాదించిన, అంటే ఎన్ఆర్ఐ ద్వారా పడిన రెమిటెన్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వచ్చిన డబ్బులు, ఐటీ సర్వీసెస్ ద్వారా వచ్చిన డబ్బులు, ఈ మాధ్యమాల ద్వారా సంపాదించిన డాలర్ మొత్తాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తోంది, గోల్డ్ కొనడానికి, ఆయిల్ అండ్ గ్యాస్ కొనడానికే వాడుతోంది. అన్ఫార్చునేట్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డాలర్ రిజర్వ్స్ అన్నీ అయిపోయాయి. ఇండియన్ ఆయిల్, రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కస్టమర్స్ ఈ డాలర్స్ మొత్తాన్ని వాడుకున్నారు. హెచ్డిఎఫ్సి దగ్గర డాలర్ లేదు. అప్పుడు హెచ్డిఎఫ్సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరకు వెళ్ళి ఇంత గోల్డ్ కొనడానికి నాకు ఇన్ని డాలర్స్ కావాలి అని అడిగి తీసుకుంది. రవి లాంటి వేల మంది రోజుకు 3,000 కోట్లు ఖర్చు పెట్టి గోల్డ్ కొంటూ ఉంటే ఆర్బీఐ దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ అయిపోతున్నాయి. बहुत बड़ी मात्रा में हमें विदेशी मुद्रा खर्च करनी पड़ती है।
రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న $690 బిలియన్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖాళీ అవుతోంది. ఆ తర్వాత మనం ఓపెన్ మార్కెట్లో డాలర్ కొనాలి. ఇలా కొంటే ఏమవుతుంది, డాలర్ డిమాండ్ పెరుగుతుంది. 96 ఇండియన్ రూపీస్ ఇస్తే $1 ఇస్తా అని ఒకడు అంటాడు, లేదు 100 రూపీస్ ఇస్తేనే డాలర్ ఇస్తా అని ఇంకొకడు అంటాడు. దీనివల్ల రూపీ వాల్యూ పెరిగిపోతుంది. అంటే మన దగ్గర ఉన్న డాలర్స్ను బయటికి పంపించకూడదు అంటే మనం ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క వాడకాన్ని తగ్గించాలి, కార్లో వెళ్ళడాన్ని తగ్గించాలి, ట్రిప్స్ను తగ్గించాలి, ఆఫీస్ వెళ్ళడాన్ని తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, ఆన్లైన్లో బిజినెస్ మీటింగ్స్ చేసుకోవాలి, ఆన్లైన్లోనే పార్టీస్ చేసుకోవాలి. ఒక వ్యక్తి ఆఫీస్ వెళ్ళడానికి కార్ తీసుకెళ్తున్నాడు, ఎస్యూవీ తీసుకెళ్తున్నారు, ఇన్నోవాలో కూడా వెళ్తున్నారు. ఒక కార్లో 4-5 మంది పడతారు, రైట్? కానీ ఒక కార్ తీసుకెళ్తున్నారు. దీనివల్ల పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది. ఓకే, లగ్జరీ ఈజ్ ఫైన్, బట్ ఆయిల్ అండ్ గ్యాస్ను కొనే డబ్బులు ఇండియన్స్ దగ్గర ఉన్నా కూడా మనం కనుక ఎక్కువగా ఆయిల్ అండ్ గ్యాస్ కొంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న డాలర్ యొక్క నిల్వలు అయిపోతాయి. ఇండియన్ రూపీ వాల్యూ 100కు పడిపోతుంది. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా కాన్వాయ్స్లో వెళ్ళడాన్ని తగ్గించాలి. ప్రధాని మోడీ గారు హైదరాబాద్, సికింద్రాబాద్కు అండ్ బెంగళూరుకు నిన్న పర్యటిస్తున్నారు అని చెప్పి ఎన్ని కాన్వాయ్స్ తిరిగాయి, వీరి యొక్క సెక్యూరిటీ కోసం ఎన్ని పోలీస్ కార్లు, ఎన్ని పోలీస్ జీపులు, ఎంత పెట్రోల్ వేస్ట్ చేశారు. రాజకీయ నాయకులు కూడా ఆన్లైన్లో సభలు పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ ప్రజలకు మాత్రమే దేశ సేవ ఉందా? రాజకీయ నాయకులు కూడా ఉంది కదా. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేశారు, ఎంతమంది నాయకులు ఏరోప్లేన్స్ ద్వారా వెస్ట్ బెంగాల్ చేరుకున్నారు. ఈవెన్ తమిళనాడు ఎన్నికల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలను రిసార్ట్లో దాచిపెట్టారు. ఒక్కొక్క ఎమ్మెల్యే కోసం 3 నుండి 4 వ్యాన్లు అన్నమాట. అండ్ వీళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడానికి 10 జీపులు తిరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ ప్రచారం కోసం యోగి ఆదిత్యనాథ్ గారు, హిమంత బిశ్వశర్మ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారు, కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఎంతో మంది ఎన్నో కాన్వాయ్స్ ద్వారా, ఎన్నో ర్యాలీస్ ద్వారా తమ పార్టీ కోసం ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేశారు. ప్రభుత్వ ప్రతిపక్ష నాయకులు అందరూ దీన్ని పాటించాలి. ఆ తర్వాత ప్రజల్ని దీన్ని పాటించమని చెప్పాలి అన్నమాట. ఫిబ్రవరి 28, 2026 ఇరాన్లో యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధానికి ముందు ఒక బ్యారెల్ ఆయిల్ ధర $70 ఉండేది. యుద్ధం తర్వాత $128కు పెరిగింది. దీనివల్ల మంత్లీ $5 బిలియన్ అంటే 4.5 లక్షల కోట్లు జస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ను కొనడానికే వాడుతున్నాం. ఇప్పుడు తులం బంగారం 1,50,000 ఉంది. 5 years బ్యాక్ 60,000 ఉండేది. గోల్డ్ ప్రైస్ పెరగడానికి కారణం ఫిబ్రవరి 2022లో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. తక్షణమే యుఎస్ఏ ఏం చేసింది, రష్యాను బలహీనపరచడానికి రష్యన్ డాలర్ రిజర్వ్స్ను ఫ్రీజ్ చేసింది. రష్యా డాలర్స్ను యాక్సెస్ చేయకుండా చేశారు. రష్యా దగ్గర $300 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇవి రష్యన్ బ్యాంక్స్లో ఉండవు. కొన్ని యుఎస్ఏ ట్రెజరీ బాండ్స్ రూపంలో ఉంటాయి, ఇంకొన్ని యుఎస్ఏ బ్యాంక్స్లో ఉంటాయి అన్నమాట. ఇండియా దగ్గర కూడా $690 బిలియన్ ఉన్నాయి కదా. ఇవి ఆర్బీఐ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో ఉండవు. $230 బిలియన్ యుఎస్ఏ బాండ్స్ రూపంలో, $200 బిలియన్ యూకే, జపాన్, యుఎస్ఏ వంటి బ్యాంక్స్, జేపీ మార్గాన్, సిటీ బ్యాంక్స్ వీటిని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి, మిడిల్ మ్యాన్ లాగా అనమాట. చైనా యుక్రెయిన్ యుద్ధంలో నేర్చుకున్న లెసన్ ఏంటి అంటే, రేపు యుఎస్ఏ చైనాపై యుద్ధాన్ని ప్రకటించినా లేదా చైనా తైవాన్ను ఆక్రమించినా యుఎస్ఏ ఫస్ట్ చేసే పని చైనా యొక్క ఖజానాను ఫ్రీజ్ చేస్తుంది. చైనా దగ్గర $3.41 ట్రిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి. యూరోప్లోని బెల్జియం, లగ్జంబర్గ్ వంటి బ్యాంక్స్లో వీటిని దాచిపెట్టింది చైనా. సో చైనా ఏం చేసింది, యుఎస్ఏ ట్రెజరీ బాండ్స్ను కొంచెంగా అమ్మేసి ఆ డబ్బుతో గోల్డ్ కొనడం మొదలుపెట్టింది. రికార్డ్ స్థాయిలో చైనా నెలకు 2,000 కేజీల గోల్డ్ను కొనడం మొదలుపెట్టింది. చైనా ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఒకవేళ రేపు చైనా దగ్గర ఉన్న డాలర్స్ మొత్తాన్ని ఫ్రీజ్ చేసినా కూడా గోల్డ్ అమ్మి వ్యాపారం చేయాలి అనేది చైనా ప్లాన్. చైనా వల్లే గోల్డ్ ధరలు పెరిగాయి. చైనా ఎక్కువగా గోల్డ్ కొనడం వల్ల మార్కెట్లో గోల్డ్ డిమాండ్ పెరిగింది, ధరలు పెరిగాయి. చైనా ప్లాన్ గోల్డ్ డిమాండ్ పెంచి డాలర్ కంటే గోల్డే విలువైనది అని చెప్పి డాలర్ను బలహీనపరచాలి అనేదే చైనీస్ ప్లాన్. యుఎస్ఏ కావాలనే డాలర్ను స్ట్రాంగ్ చేసింది. $1,00,000 ఎఫ్డీలో పెడితే 5 to 6% రిటర్న్స్ వస్తుంది. 10 గ్రామ్ గోల్డ్ కనుక బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ చాలా తక్కువగా వస్తుంది. యుఎస్ఏ డాలర్ విలువ తగ్గకూడదు అని చెప్పే ఇరాన్ వంటి యుద్ధాల ద్వారా బ్యారెల్ ఆయిల్ ధర పెంచేస్తున్నారు. ఆయిల్ కొనాలి అంటే డాలర్స్ కావాలి, కాబట్టి డాలర్ డిమాండ్ పెరుగుతోంది. యాక్చువల్లీ ఇది మార్కెట్కు చాలా బ్యాడ్ న్యూస్ అండి. ఇక్కడ డాలర్ అండ్ గోల్డ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండాలి. అంటే డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు గోల్డ్ ధర తగ్గాలి, గోల్డ్ స్ట్రాంగ్ అయినప్పుడు డాలర్ ధర తగ్గిపోవాలి. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ప్రపోర్షనలీ రెండూ పెరుగుతున్నాయి. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. అంటే ఇండియాకు ఇది నష్టం. డాలర్ ధరలు పెరగడానికి యుఎస్ఏ ఆయిల్ ధరలు ఇన్ఫ్లేట్ చేస్తోంది.
డాలర్ను వీక్ చేయాలని చెప్పి అనవసరంగా అవసరం ఉన్నా లేకున్నా కూడా చైనా గోల్డ్ కొంటూ పోతోంది. చైనా గోల్డ్ కొంటోంది కాబట్టే మనకు తులం బంగారం 1,50,000 రూపాయలు. ఇండియా ప్రపంచంలోనే సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్టర్. ఇండియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్. డాలర్ ధర పెరిగింది, గోల్డ్ ధర పెరుగుతోంది. మనం ఆయిల్ అండ్ గ్యాస్ను డాలర్తో కొంటున్నాం, గోల్డ్ను కూడా డాలర్తో కొంటున్నాం. దీనివల్ల మన యొక్క రిజర్వ్స్ అయిపోతున్నాయి కాబట్టి గోల్డ్ను 1 year వరకు కొనొద్దు. వెస్ట్ ఏషియా యుద్ధం ఆగిపోయిన తర్వాత కొందరు కానీ అని చెప్పి పిఎం మోడీ గారు చెప్తున్నారు. ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ను కూడా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఇప్పుడు గోల్డ్ అనేది ఓవర్ లగ్జరీ లాగా అయిపోయింది, అంటే హద్దులు దాటిపోయింది. సుడాన్ వంటి దేశాల్లో 1 గ్రామ్ గోల్డ్ 3,000కు తయారు చేస్తున్నారు. 100% ప్రాఫిట్తో అమ్మిన 6,000కు అమ్మాలి, లేదా 8-10,000కైనా అమ్మాలి. 1 గ్రామ్ గోల్డ్ 15,000 అంటే మిడిల్ క్లాస్కు అందకుండా గోల్డ్ తీసుకెళ్లారు. ఇది హై టైం గోల్డ్కు ఎలివేషన్స్ ఇవ్వడాన్ని ఆపి డిమాండ్ను తగ్గించాలి అని చెప్పి గోల్డ్ కొనొద్దు అంటున్నారు. ఫారెన్ ట్రిప్స్ తగ్గించండి, డెస్టినేషన్ మ్యారేజ్ను చేసుకోవద్దు అంటున్నారు. ఫారెన్కు వెళ్ళాలి అంటే ఇండియన్ రూపీను డాలర్తో కన్వర్ట్ చేయాలి. డాలర్తో కన్వర్ట్ చేయాలి అంటే ఆర్బీఐ రిజర్వ్స్ ఖాళీ అవ్వడం అనమాట. ఇంతకు ముందు రూపీ వాల్యూ 80 రూపీస్ ఉండేది. $8 విలువ గల యూఎస్ఏ పెన్ కొనడానికి మనం 800 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు రూపీ వాల్యూ 100కు పెరిగింది అనుకోండి, అదే పెన్ 1000 రూపాయలకు కొనాలి. ఈ సేమ్ ఫార్ములా గోల్డ్కు, ఆయిల్ అండ్ గ్యాస్కు అప్లై అవుతుంది. రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం వల్లే గోల్డ్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆయిల్ ధర ఇంతకు ముందు బ్యారెల్ ఆయిల్ $70 ఉండేది. అప్పుడు $1 = 80 రూపీస్ ఉండేది కాబట్టి ఒక్క బ్యారెల్ ఆయిల్ 5,600కే వచ్చేది. ఇప్పుడు ఆయిల్ ధరలు 126 బ్యారెల్స్కు చేరుకున్నాయి. రూపీ వాల్యూ 95కు చేరుకుంది. అదే ఆయిల్ను 11,970 రూపీస్కు కొంటున్నాం. జనవరిలో 5,600 ధర ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 11,970 అయింది. ఈ 3 నెలల్లో ఉత్పత్తి ధర మారలేదు, సముద్ర దారి మారలేదు, నౌకలు మారలేదు, నౌకల్లో పనిచేసే క్రూ మెంబర్స్ యొక్క శాలరీ పెరగలేదు, ఇన్ఫ్లేషన్ రాలేదు. ఓన్లీ 3 months డిఫరెన్స్ అంతే. ఈ 5,000 రూపాయలు ఎవరి జేబులో వెళ్తోంది అంటే యూఎస్ఏ జేబులో వెళ్తుంది. ఇరాన్ యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తున్నారు. మనలలో చాలామంది వార్ అప్డేట్ ఇవ్వండి అని అడిగారు. న్యాచురల్గా స్టార్ట్ అయిన యుద్ధం యొక్క అప్డేట్స్ ఇవ్వచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్ను కప్పిపుచ్చుకోవడానికి ఎక్సాన్ మొబైల్, చెవరిన్ వంటి యూఎస్ఏ కంపెనీస్ బాగా ఎక్కువగా ఆయిల్ అమ్మడానికి ఆర్టిఫిషియల్గా స్టార్ట్ అయిన యుద్ధం ఇది. 20% వ్యాపార దారిని హార్మూజ్ను బ్లాక్ చేసి ఆయిల్ ధరలు పెంచి ఫౌల్ వార్ చేస్తున్నారు. ఈ బూటకపు యుద్ధాన్ని కవర్ చేసే ఇంట్రెస్ట్ లేక వెస్ట్ బెంగాల్ గురించి వీడియోస్ చేశా. ఇంతకంటే దిగజారడులే అనుకున్న ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ గారు అందరినీ రాంగ్గా ప్రూవ్ చేస్తున్నారు. చైనా పైత్యం ఏంటి అంటే డాలర్ను వీక్ చేయాలని చెప్పి చైనా అవసరం ఉన్నా లేకపోయినా గోల్డ్ను కొనడం చూసి గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. చైనా యూఎస్ఏ కారణంగానే ప్రపంచం మొత్తం కెయాటిక్గా మారింది అన్నమాట. సో వీటిని అడ్రస్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆయిల్ అండ్ గ్యాస్ను తగ్గించుకుంటాం. గోల్డ్ అనేది లగ్జరీ, 1 year వరకు గోల్డ్ కొనొద్దు అంటే చైనాకు చెక్ పడుతుంది, గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. చైనా ఎన్నో టన్నుల గోల్డ్ పెట్టుకుంది. ఆ గోల్డ్ మొత్తం వేస్ట్ అవ్వాలి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరెన్సీ రావాలి. గోల్డ్ రాకూడదు, డాలర్ రాకూడదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కరెన్సీ రావాలి, లేదా మల్టీలాటరల్ కరెన్సీ రావాలి. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.